పోలీసులు విచారణ పేరుతో నిర్బంధించి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేస్తున్నారు అనే కేసులో ఒకవైపు సిఐ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నామని చెప్పి సెల్ఫీ వీడియోలు మరొక వైపు అసలు నిజంగా మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ఎలాంటి వ్యవస్థల మధ్య ఉన్నామో కొన్ని చూస్తే ఒళ్ళు గొగలు పడుస్తుంది. అప్పక సాయికృష్ణ కొట్టి చంపేసిన విషయం అయిపోలే. క్రాంతి కుమార్ ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఒక సిఐ పేరు చెప్పి ఆయన బలవన్మరణానికి పాల్పడిన ఇటువంటివన్నీ అయిపోలే. తాజాగా మళ్ళీ పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం నిండుజర్ల గ్రామంలో కడిమొల్ల నాగరాజు అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తేనట. సిఐ పేరు కూడా చెప్పారు. సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించుకుంటూ ఇంత అన్యాయం ఏంటి, ఇదేం న్యాయము, అందరికీ చట్టం సమానంగా ఉండదా, న్యాయం అందరికీ ఉండదా అని చెప్పి లైవ్లోనే పాపం పురుగుల మంది తాగి చనిపోయారు. చాలా ఎంత ఒళ్ళు గొగ్గలు పడుస్తుంది అవన్నీ చూస్తే. డైరెక్ట్గా సిఐ ఇంకో కానిస్టేబుల్ పేరు కూడా చెప్పారు. ఇదే మన మరణ వాంగ్మూలం అన్నారు ఆయన. నా చావైన సమన్యాయం గురించి డిమాండ్ చేస్తుందని కోరుకుంటున్నా. ఈ వీడియో ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి, లోకేష్ దృష్టికి తీసుకెళ్ళండి. జనాలు నా చావుతోనైనా సమన్యాయం గురించి మాట్లాడండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదే నా మరణ వాంగ్మూలం అని. విషయం ఏంటంట, ఈ నాగరాజన్ వాళ్ళ బంధువులు అతను పిల్లోడు ఎవరినో ప్రేమ వివాహం చేసుకున్నారట. సో ఆ కొట్లాటలు ఈ క్రమంలో పెద్ద మనుషులు పంచాయతీ చేశారట. ఎవరు బతుకోవాళ్ళు బతకండి అని చెప్పినారట. అయినా కూడా ఆ పిల్లడు అమ్మాయిని తీసుకొని బెంగళూరుకి ఏమో పోయినారట. అక్కడ ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అటువైపు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే వీటిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేనట. మరి ఈ వీడియోలో ఆయన కులాల ప్రస్తావన కూడా తెచ్చారు. చిన్నోళ్ళకైతే న్యాయం జరగదా, పెద్దోళ్ళకే న్యాయం జరుగుతుందా అని చెప్పి ప్రధానంగా ప్రస్తావించారు. ఏ కులం అని అయితే అందులో చెప్పినట్లేదు. నేను తెలుగుదేశం పార్టీ కోసం ఇంతగానో పనిచేశాను కదా, మరి వాళ్ళు పెద్దోళ్ళు అయితే, పెద్ద కులమో పెద్దోళ్ళు అయితే మాత్రం వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుందా? మా నాయనను 70 సంవత్సరాల పైగా వయసున్న మా నాన్న రోడ్డు మీద ఈడ్చి కొట్టారు, మా మీద దాడి చేస్తున్నారు పదే. పోలీసుల దగ్గరికి వెళ్తే, సిఐ దగ్గరికి వెళ్తే సరే ఆధారం తీసుకురా కేసు పెడతామంటారు. ఒకసారి కేసు పెట్టరు. పైగా తన్నులు తిన్న మమ్మల్ని స్టేషన్లో తీసుకెళ్ళి రోజంతా కూర్చోబెడతారు. ఏంటి ఇదంతా అన్యాయం? ఇక్కడ తాగకుండా నా కొడుకుల మీద కూడా కేసు పెడతామంటారు. వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉన్నారు, వాళ్ళు ఏదో బతుకు చదువుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతామనడం ఏంటి? ఇంత అన్యాయం ఏంటి? దాడికి గురైన మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తారు. దాడి చేసిన వాళ్ళకి ఏమో పోలీసులు రక్షణ కల్పిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను కూడా. ఇక్కడ మళ్ళీ పెద్ద చిన్న అనే తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత అన్యాయం కాదు అని చెప్పి డైరెక్ట్గా మరణ వాంగ్మూలమే తాగి చనిపోయారు. ఎప్పుడు ఇటువంటివన్నీ ఆగేది? ఎంతమంది పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి? పోలీసుల మార్పు ఎందుకు రాదు? ఇటువంటి పంచాయతీల్లో వాళ్ళు ఎందుకు దూరుతారు? కేసులు ఎందుకు పెట్టలేదు? విచారణలు ఎందుకు చేయలేదు? ఆ విషయంలో రక్షణ ఎవరికి కల్పించాలి? పోలీసులు ఎవరికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు? చాలా దారుణం ఇటువంటి వాటివి. అసలు పోలీసు వ్యవస్థనే ఇటువంటి విషయాల్లో వన్ సైడ్గా ఉంటే ఇంకంటే ఇటువంటి మరణాలు కాక ఏంటి, బలవన్ మరణాలు కాక క్లియర్ కట్గా ఆ వీడియోలో ఆయన దాదాపు 11-12 నిమిషాల వీడియో అది. ఎంత బాధాకరం, ఎంత దారుణం. మనుషుల ప్రాణాలు ఇంత ఈజీగా పోతాయా? పోలీసుల బెదిరింపుల వల్ల కొట్టి చంపేసి బూడిద లేకుండా చేస్తున్నారు, బెదిరించి ఆత్మహత్యలు చేసుకుని చేస్తున్నారు. ఏంటి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోదా? జస్ట్ చర్యలు అంటే సస్పెండ్ చేసి వదిలిపెట్టేయడమేనా? వీళ్ళ మీద ఏమి కేసులు పెట్టరా?